సంబంధించి ఇప్పుడు బయటపడింది. అంటే ఇంతకు ముందు బయటపడ్డ మళ్ళీ 2024 ఎన్నికల సమయంలో మరి సరే మాకు ఇష్టమే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కూడా అక్కడే కట్టుకున్నాడు అని మళ్ళీ కవర్ చేసే ప్రయత్నం చేశారు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనికి ఇటు వైసీపీ శ్రేణులంతా తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు 11కే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరుకు సంబంధించి, ముఖ్యంగా రాజధానికి సంబంధించి. సో ఇప్పుడు ఈ మళ్ళీ ఎలక్షన్స్ 2029లో ఉన్న ఈ 11లో ఒక్కటి కూడా రావడం కష్టం అన్నా, నువ్వు చేసినటువంటి ఇవాళ చేసిన పనికి అని నెత్తి నోరు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడతా ఉంది. ఎందుకంటే ప్రజా రాజధాని అమరావతికి తాను వ్యతిరేకం కాదని జగన్ తన నేతలతో ఏ విధంగా ప్రచారం చేయించుకున్నారో మనం చూసాం. అయితే నిజంగా సానుకూలంగా ఉంటే అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసేందుకు ఈరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తే ఎందుకు హాజరు కావడం లేదని వైసీపీ నేతలే అంతర్గతంగా ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశాక ఆయన బెంగళూరు ప్యాలెస్ వెళ్ళాడని తప్పుపడతా ఉన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించి రాష్ట్ర విభజన చట్టంలో చేర్చేందుకు కేంద్రం సైతం సుముఖంగా ఉందని, ప్రధానమంత్రి కార్యాలయం సూచనతోనే అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడానికి సీఎం చంద్రబాబు అత్యవసరంగా సభను సమావేశపరుస్తున్నారని తెలిసాక కూడా మరి గురువారమే ఇక్కడ గవర్నర్ గారు కూడా దీనికి సంబంధించి ఇచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వెళ్తారు? నిజంగా ఒకవేళ తనకి ఇష్టం లేకపోతే అమరావతి రాజధానిగా ఉండడం, సో అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, ఎందుకు ఇష్టం లేదు, ఏంటి దాని విషయం ఏందనేది. సో ఒకవేళ అనుకూలంగా ఉంటే అక్కడికి వచ్చి అనుకూలంగా ఓటేసే పరిస్థితి ఉంటుంది. కానీ అవన్నీ చేయకుండా ఈ విధంగా మెల్లిగా జారుకున్నారు, ఈ యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు. జగన్ ద్వంద్వ వైఖరిని అవలంబించడంపై కొందరు పార్టీ ముఖ్య నేతలు శ్రేణులు చాలా సీరియస్గా ఉన్నారంట. అమరావతి తీర్మానానికి మద్దతిస్తున్నామంటూ ఆయన ఒక్క మాట చెప్పినా సరిపోతుందని, అలా కాకుండా సకల శాఖ మంత్రిగా పేరుగాంచినటువంటి ఆ పార్టీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిని తెరపైకి తీసుకొచ్చారని వారు ఆక్షేపిస్తున్నారు. అమరావతిని ఎవరు కాదన్నారు, జగన్ వ్యతిరేకం కాదని అంటూనే ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం ఎందుకని ఆయన అంటున్నారు. పైగా శాసన మండలిలోనూ తీర్మానంపై చర్చ పెట్టాలంటూ ఆయన సన్నాయి నొక్కులు కూడా నొక్కుతున్నటువంటి పరిస్థితి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక వైసీపీ నేతలు కొందరు దీన్ని తప్పుపడతా ఉన్నారు. మండలిలో వైసీపీకి సంఖ్యాబలం ఉందన్న విషయం తెలుసు కాబట్టి ఈ విధంగా తీర్మానాన్ని ఓడించాలనేదే ఆయన ఉద్దేశం, అందుకే ఈ విధంగా మాట్లాడారని కూడా చెప్తా ఉన్నారు. 2014లో అసెంబ్లీలో అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్ 2019 ఎన్నికలకు ముందు తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుని రాజధానిని మార్చబోనని ప్రజలను నమ్మించి తీరా అధికారంలోకి వచ్చాక రాజధానిని ఏ విధంగా ధ్వంసం చేశారో మనం చూసాం. 3 ముక్కలాట ఆడినటువంటి విషయాన్ని ప్రజలు, పార్టీ శ్రేణులు, ఆ పార్టీ శ్రేణులే మాట్లాడుకుంటా ఉన్నారు. నిజంగా అమరావతికి వ్యతిరేకంగా కాకుండా అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి ఎందుకు హాజరు కారని వైసీపీ నేతలే ప్రశ్నిస్తూ ఉన్నారు. రాజధాని నిర్మాణంలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నటువంటి జగన్ అండ్కో సభకు హాజరై దానికి సంబంధించి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే, ఎవిడెన్స్ ఏదైనా ఉంటే మరి అక్కడ మాట్లాడొచ్చు కదా. బయట కూర్చొని ఇంట్లో నలుగురిని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి దానికి అసెంబ్లీలో మీరు సమాధానం చెప్పండి అని అడగడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అని పార్టీ శ్రేణులే అడుగుతూ ఉన్నారు. ప్రత్యేక అసెంబ్లీకి హాజరు కాకుండా బెంగళూరు వెళ్ళిపోవడం ద్వారా అమరావతికి తాను వ్యతిరేకినని ఆయన మరోసారి చాలా క్లియర్గా రుజువు చేసుకున్నారని వైసీపీ ముఖ్య నేతలే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరి మళ్ళీ 2029 ఎన్నికల్లో అన్నకు 11 రావడం కూడా చాలా కష్టమే. సో దాంట్లో ఒకటి వచ్చినా కానీ చాలా గొప్ప, లేదంటే పార్టీ ఇంకా భూస్థాపితం అయిపోయినట్టే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టుగా వైసీపీ హఠావో, ఆంధ్రప్రదేశ్ బచావో, ఇది ఖచ్చితంగా 29లో జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనికి అని చెప్పేసి ఆ పార్టీ శ్రేణులే మాట్లాడుకుంటా ఉన్నారు. సో దీనికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు. సార్ నమస్కారం. అదేవిధంగా ఇటు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్